నమస్కారం. మేము విజయ్ కుమార్ గంట. ఈ పొద్దు ఒక సామాజిక అంశాన్ని కీలకంగా చర్చించాలనుకుంటున్నాను మీతో. నేను కొన్ని సామాజిక వర్గాల్లో మగపిల్లలు ముదిరిన బెండకాయల్లా తయారవుతున్నారు. వయసు 40 నుంచి 50 ఏళ్ళు దాకా వచ్చిన, ఎక్కడో అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్నామన్నా, లేకపోతే ఇంత ఆదాయం ఉంది, సంవత్సరానికి 25 లక్షల ప్యాకేజ్ ఉంది, ఇలాంటి ఆదాయాలు చూపించినా కూడా మగపిల్లలకి పెళ్ళిళ్ళు కానటువంటి పరిస్థితి. ఆడపిల్లల కొరత, ముఖ్యంగా వధువుల కొరత చాలా ఎక్కువగా కనపడుతుంది. అదే వ్యవసాయ రంగంలో పనిచేసేటువంటి మగపిల్లలకు కూడా ఆడపిల్లలు దొరకట్లేదు. ఇవన్నీ చాలా సామాజిక ఉన్నాయి. దీనికి ప్రధాన లేకపోతే గీదానా అని ఏం లేదు. దాదాపు అన్ని సామాజిక వర్గాల్లో ఆడపిల్లలు దొరకనటువంటి పరిస్థితి పెళ్ళిళ్ళకి ఈరోజు కనపడుతుంది. కారణం ఏంటంటే వైవాహిక వ్యవస్థలో చోటు చేసుకున్నటువంటి పరిస్థితులు, గత అనుభవాలు, లోకం పోకడలు కొంత అయితే ఆడపిల్లల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది. ఈ సందర్భంలోనే ఇంకొక విషయం కూడా చెప్పాలి. ఇలా పెళ్ళిళ్ళు కానటువంటి మగపిల్లలు 40 ఏళ్ల వయసులో కోస్తల్ తీరానికి వెళ్ళటం, అక్కడ ఎవరికో ఆశ చూపించి పేదోళ్ళకి ఎదురు కొంత డబ్బు ఇచ్చి తీసుకురావటం, ఆ తర్వాత ఆ అమ్మాయి ఒకరో ఇద్దరు పిల్లల్ని కన్న తర్వాత తన్ని తరిమేయటం చేస్తున్నారు, ఏదో ఒక సాకు చెప్పి. అంటే ఇదొక జులుం. అంటే కేవలం కనటానికి మాత్రమే ఇతర పేద వర్గాల నుంచి పిల్లల్ని తీసుకురావడం, ముఖ్యంగా అంతగా ఆదాయ వర్గాలు కానటువంటి కోస్టల్ తీర ప్రాంతాల్లో ఎవరుంటారు, మత్స్యకారులు, వాళ్ళు వీళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి మోసం చేసిన ఒక రకంగా ఇది కన్యాశుల్కంలాగా తయారవుతుంది. ఈ వ్యవస్థ మీద ప్రభుత్వాలు కనిపెట్టాల్సినటువంటి తొక్కుతుంది. 2, ఈ సమస్య పరిష్కారం అవడానికి నాకు తెలిసి ఏంటంటే, ఖచ్చితంగా ఒక సామాజిక వర్గం వాళ్ళు తమ సామాజిక వర్గానికి చెందిన పిల్లలే కావాలనుకోవసరం లేదు. సమాంతర సామాజిక వర్గాలు, ఇతర సామాజిక వర్గాల పిల్లల్ని చేసుకోవచ్చు. అది మంచిది, మంచి వ్యవస్థ కూడా వస్తుంది. అంతేగాని ఆడపిల్లల్ని పెళ్లి పేరిట మోసం చేసి వదిలించుకోవటం కాదు.